శ్రీలంకలో భారత క్రికెట్ జట్టు పర్యటన ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ టూర్లో టీమిండియా 3 టీ20లు 3 వన్డేలు ఆడనుంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఈ సిరీస్ నుంచి బాధ్యతలు తీసుకుంటున్నాడు. అయితే పలువురు సీనియర్ ప్లేయర్స్ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ గంభీర్ మాత్రం కోహ్లీ, రోహిత్ శర్మలు వన్డే సిరీస్ ఆడాలని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కు వన్డే సిరీస్లు తక్కువగానే ఉన్నాయి. దీంతో సీనియర్ ప్లేయర్స్ ను వన్డేలో ఆడించేందుకే గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని సెలెక్టర్లకు కూడా చెప్పినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ ఇద్దరూ కూడా తమ ఫ్యామిలీస్ తో విదేశాల్లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే గంభీర్ రిక్వెస్ట్ కు రోహిత్ శర్మ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. లంకతో వన్డే సిరీస్ ఆడేందుకు హిట్ మ్యాన్ అందుబాటులో ఉంటాడని సమాచారం. దీంతో కెప్టెన్ గా రోహిత్ నే కొనసాగించనుండగా కోహ్లీ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అతను ఈ సిరీస్ ఆడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే టీ20 సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.